హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. వాటర్ సోర్స్ ఉండి రెడ్ సాయిల్ చుట్టూ ఫెన్సింగ్ ఉండి సిటీకి దగ్గరలో ఉన్న ఒకటి ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఇది బంతి తోట, ప్రజెంట్ బంతి తోట వేశారు. సో వాటర్ సోర్స్ మంచిగా ఉన్నవి, డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేశారు. సో దీనికి 2 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. ఇది ఒకటి 20 ఫీట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, 20 ఫీట్ రోడ్. అక్కడ విలేజ్ నుంచి ఇంకొక రోడ్ ఉంటుంది, కొంచెం మీకు ముందు చూపిస్తాను రోడ్ కూడా. సో ఇక్కడ బోర్ ఉంటుంది. సో గెస్ట్ హౌస్ కానీ, ఫామ్ హౌస్ కానీ, లేదంటే ఏదైనా గార్డెన్, మ్యాంగో గార్డెన్ కానీ, అలాంటి గార్డెన్లకి ప్లస్ గెస్ట్ హౌస్లకి రెడ్ సాయిల్ కాబట్టి దేనికైనా పనిచేస్తుంది. సో ఏదైనా పంటలకైనా దేనికైనా పనిచేస్తుంది ఇది. సో ఇది ఇక్కడ ఏం డిస్టెన్స్ అనేది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఒకసారి లొకేషన్ చూసుకోండి, చుట్టూ ప్రక్కల ఎలా ఉంది, ప్లస్ ఎలా ఉంది, అది సాయిల్ కూడా ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూడండి ఇది. సో ఇది కొంచెం ఎల్ షేప్లో ఉంటుంది. నేను కొంచెం లాంగ్ లెంత్లో కూడా నేను చూపిస్తాను. అక్కడ ముందు నుంచి అక్కడ ఎల్ షేప్లో, అక్కడ నుంచి ఒక 1 ఎకరా ఉంటుంది, ఇది 3 ఎకర్స్ ఉంటుంది. ఆల్ టోటల్ 4 ఎకర్స్ ల్యాండ్ ఇది సెల్లో ఉందండి. ఇది మనం ఒకసారి డిస్టెన్స్ చూద్దాము ఎక్కడ ఏంటి అని చెప్పేసి. మనకి షామీర్పేట నుంచి ఇక్కడ వరకు అయితే ఒక 22 కిలోమీటర్స్ అలా వస్తుంది. మనకి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు 37 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇక రాంపల్లి, కుషాయిగూడ కావచ్చు, నాగారం కావచ్చు, మనకి కీసర కావచ్చు, అక్కడ నుంచి అయితే ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు అయితే మనకి అరౌండ్ ఒక 22 to 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మరి దీని దగ్గరలో అయితే మనకు కకరపట్ల బయోటెక్ పార్క్ కూడా దగ్గర ఉంటుంది. ఇంకొకటి మనకి కేసీఆర్ ఫామ్ హౌస్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే తుర్కాపల్లి కూడా, 3 చింతలపల్లి, అది అక్కడ నుంచి ఇటు వరకు ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది సరౌండింగ్స్లో. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ అవే అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా మనకు విజువల్లో కొంచెం క్లోజప్లో తీస్తే కనిపిస్తుండేది, కొంచెం ఒకసారి మీకు కనిపిస్తుంటే చూడండి. ఇది విజువల్లో కూడా నేను ట్రై చేశాను. సో చాలా వరకు ఇది కరకపట్ల బయోటెక్ పార్క్ అది. సో ఇదండి రేడియస్ అయితే ఇది 4 ఎకర్స్ ల్యాండ్. చుట్టుపక్కల కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ నేను 2 సైడ్స్ రోడ్స్ అన్నా కదా, ఇప్పుడు ప్రజెంట్ చూసింది అది 20 ఫీట్ రోడ్. ఇది విలేజ్ టు విలేజ్ రోడ్. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి మనకి ఉంటుంది. ఇది మనకి ఇక్కడ నుంచి తార్ రోడ్ నుంచి స్టార్ట్. ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ గేట్ పెట్టుకొని చుట్టూకి మనకి ఫెన్సింగ్ ఉంటుంది. ఎవరితో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నుంచి స్టార్ట్ కొంచెం ఎల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడ నుంచి రెడ్ సాయిల్, అక్కడ నుంచి స్టార్ట్ సైడ్ మళ్ళీ 20 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇదండి 4 ఎకర్స్ ల్యాండ్. వీళ్ళు కోట్ చేస్తున్నాయి అయితే 92 lakhs పర్ ఎకరా కోట్ చేస్తున్నారు. సో సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఇటు అరౌండ్ ఇక్కడ సరౌండింగ్స్లో అయితే మనకి 1,10,00,000 అలా 1,20,00,000 అలా ఉన్నాయి. సో ఇది కోట్ చేస్తున్నాయి అయితే 92 lakhs కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. మీకు ఇక్కడ ఏంటి అనేది ఏరియాతో సహా అయితే మీకు డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. ఒకవేళ రేట్ చేంజ్ అయినా కూడా డిస్క్రిప్షన్ పార్ట్లో చూడండి ఏదైనా వీడియోకి. సో టైటిల్ అయితే క్లియరు. ఏదైనా ల్యాండ్ తీసుకునే ముందు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఎస్పెషల్లీ పట్టా, పాస్బుక్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, పహానీలు, సెత్వారు కూడా మంచిగా క్లియర్ కట్గా చెక్ చేసుకున్న తర్వాతనైతే అడ్వాన్స్కి వెళ్ళండి. సో ఇదండి ఒకటి మంచి ప్రాపర్టీ అయితే ఒకటి సేల్లో ఉంది, రెడ్ సాయిల్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యూ కాల్ టు మీ. అండ్ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కాల్ చేయొచ్చు. సో నేను మీకు కావాలి అనుకుంటే నేను షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. We'll meet in the next video. Until then, bye bye guys.